చాలా కాలం నుంచి నేను దేవుని వాక్యం చెప్తున్నాను. దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయిందండి దేవుని వాక్యం నేను చెప్పడం ప్రారంభించి. 40 ఇంకా చాలా దాటిపోయింది. యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి చూసుకుంటే 50 సంవత్సరాల పైన దేవుని వాక్యాన్ని నేను వివరిస్తూ ఉన్నాను. నాకు వచ్చినటువంటి ప్రాబ్లం కాదు, ఒక ప్రేరేపణ ఏంటంటే, మీలో కొందరు ఎందుకు వాక్యాన్ని నాతో పాటు షేర్ చేసుకోకూడదు, మీరు ఎందుకు తగ్గి రావటం లేదు, వై నాట్ వీ హ్యావ్ 2 మెసేజెస్ ఎవ్రీ సండే, ఒక మెసేజ్ మీరు ఇవ్వాలి, ఒక మెసేజ్ మీరు ఇస్తారు చివరి మెసేజ్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని వివరించేవారుగా తయారవ్వాలి. నేను అనుకోవడం ఏంటంటే, క్రైస్తవ సంఘంలో కాపర్లు అవకాశం ఇవ్వకపోవడం వల్ల సంఘస్థులు డల్ అయిపోతున్నారేమో అని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నేను ఏ సంఘంలో పాస్టర్ పని చేసినా ఉచితంగా నేను చూసాననుకోండి, అది వేరే సంగతి. బట్ wherever I worked, I wanted to see that everyone in the church becomes a pastor. ప్రతి ఒక్కరూ కూడా సేవకుడు లేక బోధకుడు కావాలి, అయి ఉండాలి అని నేను ఇష్టపడి ప్రతి వాడికి అవకాశాలు ఇచ్చాను. ప్రతి వారిని ఒక సేవకుడిగా తయారు చేయాలన్నది నా ఉద్దేశం. నేను ఊరిగా వాక్యం చెప్పుకెళ్ళిపోవడం కాదండి. ఐ వాంట్ యూ టు బికమ్ ప్రీచర్స్, ఎక్సలెంట్ ప్రీచర్స్. చేయడానికి ఎందుకు అబ్జెక్షన్, ఎందుకు మీ ప్రాబ్లం ఏమిటి? చర్చిలో ప్రతి వాళ్ళు ఒత్తులొత్తులు చొప్పున ప్రతి ఆదివారం మీరు ఒక 20 నిమిషాలు లేదా ఒక అరగంట సేపు వాక్యం చెప్తే, మీరు చెప్పిన తీరు ఎలాగుందో చూసుకొని నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మిస్టేక్ చేస్తే నేను కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా 10 మందిలో వాక్యం చెప్పడానికి అలవాటు పడతారు. హల్లెలూయా. ఐ గివ్ యూ దిస్ ఆఫర్. ప్రతి వారు కూడా దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధపడాలా. మీ టర్న్ వచ్చినప్పుడు మీ టర్న్ గురించి సిద్ధపడాలి. దానికి చాలా అవసరం, ముఖ్యమైన చాలా విషయాలు ఉన్నాయి. అందరికీ ఇచ్చేస్తారని కాదు, కానీ మీలో ఎవరైతే రక్షణానుభవం కలిగి ఉన్నారో, ఐ రిపీట్, ఎవరైతే రక్షింపబడిన అనుభవం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాక్యం చెప్పడానికి సిద్ధపడండి. రైట్ కదా? మీకు ఇప్పుడు డౌట్ పడిపోయింది, రక్షణానుభవం ఉందా లేదా? చాలా మందికి లేదు. చాలా మందికి మీకు రక్షణానుభవం లేదని నాకు తెలుస్తా ఉంది. మీకు రక్షణానుభవం లేకపోతే వాక్యం మీకు అర్థం కాదు. వాక్యం వెరీ వెరీ కాంప్లికేటెడ్గా ఉంటుంది. వాక్యం అర్థం అవ్వాలంటే మీరు రక్షింపబడి ఉండాలి, అనగా పాప క్షమాపణ పొంది ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంటే పాప క్షమాపణ పొంది ఉండాలంటే ఏమవ్వాలా? పాపమును కూర్చి మీరు పశ్చాత్తాపడి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, ప్రభువును క్షమాపణ అడిగి ఉండాలి, దేవుడు తన పరిశుద్ధ రక్తంలో మిమ్మల్ని కడిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మను ముద్ర ఆత్మ మీద వేయబడుతుంది. అలా వేయబడిన తర్వాత మీరు రక్షింపబడిన అనుభవం మీకు వస్తుంది. హల్లెలూయా. రక్షింపబడిన అనుభవం వచ్చిన తర్వాత మీకు జరిగే విషయం ఏమిటంటే, ఈ వాక్యంలో ఉన్న ప్రతి వాక్యము మీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ప్రతి వాక్యము మీకు అర్థం అవుతుంది. మీకు అర్థం అవ్వగానే మీలో వచ్చే మార్పు ఏమిటంటే, మీరు వాక్యం చదువుతుంటే ఎదుటోళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు వాక్యం చదువుతున్నాడు ఎదుటోళ్ళకి అర్థం అవ్వటం లేదంటే మీకు అర్థం అవ్వట్లేదు అనమాట. మీకు అర్థం అవ్వడం లేదంటే మీకు రాదు. మీకు రాదు కనుక మీకు రక్షణానుభవం లేదు. రక్షణానుభవం లేకుండా పరిశుద్ధాత్మ దగ్గరికి రాడు. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం అర్థం అవ్వదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని వాట్ ఎవర్ హ్యాపెన్స్, నా ఉద్దేశం నేను వచ్చినటువంటి స్పిరిట్ ఏమిటంటే, మీకు రక్షణ సువార్త మళ్ళీ ఒకసారి చెప్తాను. అది మీ హృదయంలో పట్టుకోవాలి గట్టిగాను. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ నిలబడ్డాను. కాబట్టి బిఫోర్ నేను సగంలో మొదలుపెట్టి మీకు చెప్తాను. అది మీరు గమనించుకోండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను ఐ విల్ టెల్ యూ
ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. అది మీరు గ్రహించగలిగితే ఖచ్చితంగా మీరు స్పీకర్స్ అయిపోతారు. ఖచ్చితంగా దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. ఇది ఇందులో ఉన్న లిమిటేషన్ ఏమి లేదండి. మీరు ఏదో అనుకుంటారో దానియేలు గ్రంథం కష్టం, పరమగీతం అంతకంటే కష్టం, యెషయా గ్రంథం 11 అది ఇదే మీరు మీకున్న లోపల పాత స్వభావాలు అవన్నీ తీసి పక్కన పెట్టేయండి. డోంట్ బిలీవ్ ఆల్ దట్ రబ్బిష్. వాట్ ఐ సే ఈజ్ ది ట్రూత్. నేను నిజం చెప్తాను, మీరు నమ్మండి. నమ్మితే మీరు రక్షింపబడతారు. రక్షణ ఆనందం మీలోకి వస్తుంది. పరిశుద్ధాత్ముడు మీ ఆత్మ మీద ముద్ర వేస్తాడు. When once your spirit is stabbed in the Holy Ghost, the whole secrets of the Bible will be known to you. అవన్నీ కూడా విశదీకరణ అయిపోతాయి. మీకు ఒకసారి అర్థమైపోతే మీరు ఎలా కావాలంటే అలాగ వాక్యాన్ని చెప్పచ్చు. రైట్? వినకపోతే మాత్రం అర్థం కాదు. Unless you concentrate on what I am saying, you will not understand a small bit of it. లెక్కలన్నా అర్థమవుతాయేమో కానీ మనసు పెట్టకుండా బైబిల్ మాత్రం అర్థం కాదు. therefore ఒక్క అరగంట ఎక్కువసేపు చెప్పండి. లిటిల్ టైంలో మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రై టు పుష్ అవుట్. దాన్ని ఏంటంటారంటే ఇంటెన్సివ్ టీచింగ్. దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్టెన్సివ్ టీచింగ్. తక్కువ షార్ప్ టైంలో మోర్ ఇన్ఫర్మేషన్ విత్ లాట్ ఆఫ్ లాజిక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టుడే. చాలా సింపుల్గా చెప్తాను, దయచేసి మనసు పెట్టి వెళ్ళండి. చిన్నది కులికారంటే మొదలైపోతుంది. అదేంటంటే చిన్నది అలాగ అన్నారంటే పోయినారు వాడికి మీకు అసలు ఏమి అర్థం అవ్వదు. ఎందుకంటే ద హోలీ గోస్ట్ విల్ నాట్ బి విత్ యూ. ఈ చెప్పే పాట నాకు ఇంటర్ప్రిటర్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు మీ దగ్గర ఉంటాడు. నా వాయిస్ కాదు. ద వాయిస్ విల్ బి ఇంటర్ప్రిటెడ్ బై ద హోలీ గోస్ట్. మీరు కురికనంటే హోలీ గోస్ట్ వెళ్ళిపోతే మీకేం అర్థం అవుతుంది. రైట్? ఫస్ట్ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. వెరీ సింపుల్ స్టోరీ. ఆయనకు 12 కావాలి 3 మంది ఆ ద్రాక్ష తోటలో పనిచేయడానికి. ద్రాక్ష తోటలో రకరకాల పనులు ఉంటాయి. అవన్నీ చెప్పదలుచుకోలేదు లేదు అనుకోండి. దిస్ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వన్స్ దేర్. ఎంతమంది వచ్చినా పని ఉంటుంది. అలాంటిది మన సంఘం కూడా ఎంతమంది వచ్చినా పని ఉంటుంది. ఎంతమంది పని చేసినా ఇంకా పని ఉంటుంది. ఎంతమంది సేవకులంతా ఇంకా పని ఉంటుంది. ఎన్ని చర్చిలు కట్టి ఇంకా పని ఉంటుంది. పెరగడలో 15 చర్చిలు కట్టి ఇంకా పని ఉంటుంది మనకి. సో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వర్క్. వర్కింగ్ లోటే లేదు. ద్రాక్ష తోటలో 3 పని ఉంది. ఆయన ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళాడు. కొంతమంది చూసేటవరే ప్రస్తుతం పని చేస్తారు తోటలో. సాయంకాలం 5 గంటల వరకు పని చేస్తే మీకు ఒక ధ్యానాలు ఇస్తారు. కానీ ధ్యానాలు మరి ధ్యానాలు కాదు, మరి ఏదో అనుకుందాం. ఒక 1000 రూపాయలు ఇస్తే చేయండి. అలాగే సార్ వెళ్తామని ఇక్కడ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. టీ కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మరి బయటకు వచ్చింది. 10 గంటలు అయింది. అక్కడ తిరిగేసరికి కొంతమంది ఇంకా అక్కడ ఇటున్నారంటే ఎవరు పల్లె పెట్టుకున్నా లేదంటే ఎవరు పల్లె పని చేయండి. ఇక్కడ ఒక తోట ఉంది, వెళ్ళి అక్కడ పని చేయండి, మీకు ఏది న్యాయం అయితే అది ఇస్తారో అన్నాడు. అలాగే సార్ అని వెళ్ళిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చాడు. అప్పుడు కొంతమంది అక్కడ ఉన్నారు. ఏదో ఇంతవరకు పొద్దు నుంచి పని చేయట్లేదంటే లేదు సార్ ఎవడు పెట్టుకోలేదు లోపల. నా తోటలో 3 పనులు తేలండి. 2 గంటలు అయింది కదా టైం, సాయంకాలం వరకు పని చేయండి, మీకు నేను మీకు ఏది న్యాయమో అది ఇస్తాను. ఓకే. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వచ్చినట్టు ఈయన బయటికి చెప్పారు గారు. ఇంకా అక్కడ అలా పొద్దు నుంచి అక్కడే నిలబడి ఉంటారు. ఎందుకు అక్కడ నిలబడి ఉన్నారంటారు? బికాజ్ దే ఆర్ లేట్ కమర్స్. కుదరదండి. ఇతను ఇందాక 10 గంటలకు 1 గంటలకు 2 గంటలకు వచ్చినప్పుడు అక్కడ ఉంటే వెంటనే పనులు పెట్టేసుకుంటారు. ఇలా 2 తర్వాత వచ్చారు. ఇలా మరీ బతికిస్తున్నారు. వెంటనే వచ్చి నిలబడ్డారు. ఆయన చూశాడు, ఏమి ఎక్కడ ఉన్నారు సార్, మేము అన్ని ఇంట్లో పని చేసుకుని ఆకలి కళ్ళకు గురుతారు, అది చేసుకుని అన్ని చేసుకుని పిల్లలు క్యారేజ్ కట్టి అన్ని చేసి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. 4:30కు వచ్చామంటే ఇక్కడ ఎవడన్నా పనిలో పెట్టుకోలేదు. ఇంకా కొద్దిగా టైం అవుతుంది, ఎలాంటి తోటలో పని చేయండి, మీకు తోచి ఇస్తారు అని అడిగి 6 గంటలకి పేమెంట్.
ఆయన డబ్బులు ఉన్నాయని కాబట్టి ఆయన క్లర్క్గా కూడా తీసుకెళ్ళాడు, అతని కింద పనిచేసాడు. మరి అబ్బాయి పని చేసిన వాళ్ళు ఎంతమంది తోటలో లెక్క పెట్టేసి అందరికీ 1000 రూపాయలు ఇచ్చినారు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 5 గంటలకు వచ్చిన వాళ్ళు గబగబా తయారైపోయారు. అక్కడ నిలబడి 1000 రూపాయలు 2 500 నోట్లు తీసి ఇచ్చేసారు. ఆ వెనక అతను పొద్దున వచ్చిన వాళ్ళు ఇంకా చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే 5 గంటలకు వచ్చిన వాడికి 1 గంటే పని చేశాడు, అడిగి 1000 రూపాయలు ఇస్తే దేవుడు పొద్దున్న 5 గంటలు 9 నుంచి పని చేస్తాడు. 9 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంచి 12 ఇలా లెక్కెట్టుకొని 8 గంటలు అయింది కాబట్టి నీకు 1000 ఇచ్చేస్తాడు పోతారా కదండి. అతను అలాగే ఇవ్వలేదు, ఒక్కొక్కడికి అందరికీ 1000 ఇచ్చిస్తే ముందు వచ్చిన వాళ్ళు సడగడం మొదలెట్టారంట. ఏమని సడుగుతున్నారు, గంట పనిచేసాడు లేదు, అరకే 1000, పొద్దు నుంచి ఇక్కడ కష్టపడి పనిచేసావు, గంట కూర్చావు, క్యారేజీలు తెచ్చుకుంటావు, మాకు 1000 ఇచ్చాడు అని ఆ వాటర్ మీద సడుగుతున్నారు. అప్పుడు ఆ వాటర్ గారు ఏమన్నాడంటే, అప్పుడు మిస్ అయిన అందరూ పిలిచి, సోదరుడా నువ్వు పొద్దున్న నేను పిలిచినప్పుడు నీకు ఎంత ఇస్తానన్నాడు, సాయంత్రం 5 వరకు పని 1000 ఇస్తానన్నాడు కదా, నీ 1000 నీకు ఇచ్చాడు కదా, ఇంకా అడుగుతున్నావు ఎందుకు? ఆ గంట పని చేసిన వాడికి 1000 ఇచ్చాడు అని అదే కదా నీ బాధ అంతా. నీ బాధ అంతా ఏంటి, ఆడికి గంట పని చేసిన ఎక్కువ ఇచ్చారండి. ఆడికి ఎక్కువ ఇస్తారు తక్కువ ఇస్తారు, అది నాట్ ఆఫ్ యువర్ బిజినెస్. అర్థమైందండి, అది నీ పని కాదు. నీకు ఇవ్వవలసింది నీకు ఇచ్చారా లేదా, ఇచ్చేసారు కదా. వాడికి ఇచ్చారని నీకు కడుపు మంటగా ఉందా, కడుపు మంటగా ఉంది. చాలా మందికి కడుపు మంటలు వచ్చారు ఈ మధ్య, కడుపు ఉబ్బిపోతుందట. ఏమైనా సీక్రెట్ ఉంటే చెప్పకపోతే కడుపు ఉబ్బిపోతుందట. చెప్పి ఆర్కేరికేలు 300 తెలుసు. నీకు మంటగా ఉందా అని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, నా సొమ్ముతో నా ఆస్తితో నేను ఏమి చేసుకుంటే నీకెందుకు, ఆడికి 5,000 కూడా నేను ఇచ్చుకుంటాను, నా ఇష్టం కదా. నా ఆస్తితో నేను ఏమి చేసుకోవడం నాకు హక్కు లేదా అని అడిగాడు. అడిగేసరికి ఆ మొదటి వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవడం పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పనిలోకి వస్తే మీరు ఎంత పని చేశారన్నది క్వశ్చన్ కాదు. ఏ స్టేజ్లో వచ్చారో, రిటైర్ అయ్యాక వచ్చారా, రిటైర్ అవ్వకముందు వచ్చారా కాదు. చాలా మంది యవనస్తులు దేవుని సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చిన్నప్పటి నుంచి దేవుని పని చేసాము, రాయగా రిటైర్ అయిపోయి వచ్చాడు హాయిగా పెన్షన్ పట్టుకొని, అందుకే ఆయన తక్కువ ఉండదు అనుకుంటారు. కాదు, దేవుడు నాకు ఇచ్చే జీవితం ఫుల్గా ఇస్తాడు. హల్లెలూయా. యవనస్తులు ఎలాగైతే తమ జీవితాన్ని అంకితం చేసుకుని చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయకుండా సేవ చేశారో వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఒకే అమౌంట్ దేవుడు ఇస్తాడు అన్న ఎగ్జాంపుల్ చూసుకోలేదా అక్కడ? ఇవాళ మనం చదువుకున్న వాక్య భాగం అదే. హల్లెలూయా. ఎందుకు అలా చేస్తాడు దేవుడు? అది న్యాయమేనండి. ఎస్, ఇట్ ఈస్ జస్టిఫై. నీ న్యాయం, నీ ధర్మం, నీ ఆలోచన, నీ ఉద్దేశం. అంటే నీ అంటే మనుషుల యొక్క అర్థం, అంతేకాని మీరు అనుకోకండి. మన ఆలోచనలు, మన ధర్మాలు, మన నీతి దేవుని నీతిలాగా ఉండాలని కానీ, లేకపోతే మన నీతి దేవునికి రుద్దాలని కానీ అనుకోకండి. గాడ్స్ జస్టిస్ ఈజ్ జస్టిస్, దట్స్ ఆల్. If you don't obey the justice of God, you will be liable for punishment. అంటే దేవుని న్యాయం అది న్యాయం అంతే, అంతేనండి. మన న్యాయం, మనం ఏదైతే న్యాయం అని నువ్వు నేను అనుకుంటున్నామో అది దేవుని దృష్టిలో న్యాయంగా ఉండవలసిన అవసరం లేదు. దేవుని దృష్టిలో ఏదైతే న్యాయమో అది మన మీద అప్లికబుల్ అవుతుంది. అవునా కాదా? దేవుడు మన సృష్టికర్త, మనం చేసినోడు ఆయన రూల్ ప్రివేల్ అవుతుందా? నువ్వు నేను పెట్టుకున్న రూల్ ప్రివేల్ అవుతుందా చెప్పండి? ఎవరి రూల్ పెద్దదండి? దేవుని రూల్ పెద్దది కదా. వై
అతను తయారు చేసాడు మనల్ని. మన గుండె ఆయనది, మన ఊపిరితిత్తులు ఆయనవి, మన రక్తం ఆయనది, మన శరీరం ఆయనది, మన ఊపిరి ఆడుతున్న మన ఊపిరి ఆయనది, జీవాత్మ ఆయనది. వీఆర్ హిస్ ప్రాపర్టీ, వీఆర్ నాట్ అవర్ ప్రాపర్టీ, అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ అట్ ఆల్. మన ఆస్తి అంతా ఏంటో తెలిసినట్టు మనం కూడబెట్టుకున్న ఆస్తి, మీరందరూ కూడబెట్టుకున్న ఆస్తి ఏంటో చెప్పండి అన్నారు. చెప్పండి, ఎవరు కూడబెట్టుకుంటారు? మనం ఉంటే కూడబెట్టుకుంటాం. ఏంటంటే అది ప్రభు చుట్ట కొలది పెరుగు. ఏది కొంత గట్టి చెప్పండి అబ్బా, ఎందుకు మీకు డౌట్ ఎందుకు? నేను ఇంత గట్టిగా చెప్తున్నాను కదా, మీరు చెప్పండి గట్టిగా. ప్రభు చుట్ట కొలది పెరుగు నా పాపనాశి. మనం కూడబెట్టుకున్నది డబ్బు కాదు, పాపం. Whatever we can accumulate, we can only accumulate sin and not wealth. But we call it wealth. పాపాన్ని మూటగట్టుకుని దాన్ని ఆస్తి అని చెప్తున్నాం మనం. అందుకే జక్కయ్య యేసయ్య దగ్గరికి రాగానే, లేకపోతే యేసయ్య జక్కయ్య దగ్గరికి రాగానే ఆస్తి అంతా పోయింది. 100 రూపాయలు ఆస్తి పరుడు 200 అప్పు అయిపోయాడు. ఆస్తి పోయిందంటే దాని అర్థం ఏంటి తెలుసు? పాపం పోయింది. హల్లెలూయా. ఆస్తి పోయిందంటే అడగండి, లెట్ ఆస్తి గో. ఆస్తి పోతే పాపం పోయినట్టు. ఎందుకంటే పాపము వల్ల సంపాదించిన ఆస్తి కదా. ఎవరైనా యథార్థంగా ఆస్తి సంపాదించిన వాళ్ళు ఉన్నారండి? ఎంతమంది యథార్థంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారండి? కదా, యథార్థంగా కష్టపడి యథార్థంగా సంపాదించేవు అనుకున్నవాడు కదా. చాలా మంది అనుకుంటారు పాపం యథార్థంగా సంపాదించారు. ఒక ఆయన ఉండేవాడు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఆయన ఇక్కడే ఇల్లు కట్టాడు. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీ ఒకటి ఉండేది, అది తీశారండి. ఆ కాలనీ ఉండేది ఎదురులోనే. ఆయన చాలా యథార్థంగా ఉండేవాడు. ఎవ్వడి దగ్గర పైసలు పుచ్చుకున్నాడు. అంతా తన జీతం డబ్బులు అలా 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 కూడా మంచి ఇల్లు కట్టాడు. పెద్ద ఇల్లు కట్టాడు. స్లాబ్ వేసాడు, లోపల ఇల్లు వేసాడు, అన్నీ చేశాడండి. చేసిన తర్వాత 21 రోజు వాటరింగ్ చేశాడు. 21 days క్యూరింగ్. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? కింద సపోర్టింగ్ తీసారు కదా, రాట్లు తీసేస్తారు కదండి, డకింగ్. ఆ డకింగ్ తీసేశారు. డకింగ్ తీస్తుంటే ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, మోసలు కనబడుతున్నాయి, సిమెంట్ రాళ్ళు రాలిపోతున్నాయి కింద. కష్టార్జితంతో కట్టించాడు. ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎప్పుడు దగ్గర నైపర్స్ తీసుకులేదు. సరే, మేస్తులు మొత్తం రాట్లని కూడా చూస్తే మోసలు కనబడుతున్నాయి, వెక్క ఇసుక అంత కిందకి రాలిపోయింది. ఆ రోజుల్లో వీడియో లేదు, అంటే వీడియో తీసి మీకు చూపించు. ఎందుకయ్యా ఇలా రాలిపోయింది అంటే, ఎందుకు రాలిపోయింది చెప్పంటారా? ఒక రాత్రి ఒక లారీ వచ్చిందట. వచ్చి ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అక్కడెక్కడో పడుకుంటాడు లేపి, లారీతో సిమెంట్ వచ్చింది. అక్కడెక్కడో ప్రాజెక్ట్లో కట్టవలసిన సిమెంట్, గవర్నమెంట్ సిమెంట్. అప్పట్లో ఒక రిస్ట్రిక్షన్ ఉండేది. అది లారీ వచ్చేసింది. మీరు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసి తీసేసుకుంటే అసలు మొత్తం సిమెంట్ డౌన్లోడ్ చేయించాడు అక్కడ. ఆ సిమెంట్ కాదు, అది పొయ్యిలో బూడిద. అది నీళ్ళు ఇసుక కలిపి వేసారు. స్లాబ్ వేసిన 21 రోజు నీళ్ళు పోసారు, ఆరలేదు. అది రాటు దిగారు, ఎక్కడికక్కడ రాలిపోయింది. కష్టార్జితమే ఆయన సంపాదించింది ఏంటి? కష్టార్జితం. ఎవరిని అన్యాయం చేయలేదు. కానీ ఏం అన్యాయం చేశాడు? ప్రభుత్వాన్ని అన్యాయం చేసి దొంగ సొంతుగా పట్టుకొచ్చినటువంటి సిమెంట్ పట్టుకొచ్చి కలిపేసి మీద స్లాబ్ వేస్తే ఉంటుందా? అది ఒక్కొక్కసారి మన స్వార్జితమైన అన్యాయపు సొమ్ము కొంటే ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటాం. కాబట్టి దేవుడు బిడ్డలారా, పోయిన దాని గురించి విచారించండి. లెట్ ఇట్ గో. ఏ పార్ట్ ఆఫ్ యువర్ సిక్నెస్ క్లియర్డ్ అనుకోండి, మానవుడు. అందుకే కొట్టి చక్కయ్య 200 రూపాయలు అప్పు చేసి అందరికీ పైచేసి దివాళ ఎక్కిపోయాడు. హల్లెలూయా.
తర్వాత పరలోకం సంపాదించుకున్నాడు అనుకోండి, మనం పరలోకానికి వెళ్తే అక్కడ తప్పకుండా కోటి ఎక్కడ మనం కలుసుకుంటాం. హల్లెలూయా. రెండవ వాక్య భాగం చదివారు కదండి. ఇప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగము రెండవది. అందులో పూర్తిగా చెప్పడానికి నాకు సమయం సరిపోదు. కొంచెం చెప్తాను. ఆ కొంచెంలోనూ రక్షణ గురించి చెప్తాను. మీలో చాలా మందికి క్రైస్తవులైన మీకు కడుపు నిండా అనుమానాలు ఉన్నాయి. కానీ మీ అనుమానాలు అడిగితే బయటపడిపోతాయేమో అని నన్ను అడగకుండా, ఎవరిని అడగకుండా మీరు దాచుకుంటున్నారన్న సంగతి నాకు అర్థమైపోతారు. చాలా మంది ద వే ఇన్ విచ్ యూ టాక్, మీరు మాట్లాడే విధానం చూస్తే మీ కడుపు నిండా అనుమానాలే. మీరు ఎవరిని అడగరు, అడిగితే మీ గుట్టు బయటపడిపోతుంది. ఇలాగ పాలిష్ కొట్టుకొని మనం బ్రతికితే ఎప్పటికీ రక్షింపబడమండి. మనం రక్షింపబడాలంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఖచ్చితంగా మనకి అర్థమై ఉండాలా, దాన్ని మనం విశ్వసించి ఉండాలా. రక్షణ ప్రణాళిక అన్నది గుర్తుపెట్టుకోండి. మనకు తెలియాలి ఖచ్చితంగా. మీకు డౌట్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయంటే ఏదేను వనంలో నుంచి మీకు అనుమానాలే. నాకు ఇదివరకు అలాగే ఉండేది, కానీ నా అనుమానాలన్నీ పోయాయి. కాబట్టి మీ అనుమానాలన్నీ నేను తీర్చగలను. దేర్ఫోర్ డోంట్ కీప్ ఎనీ డౌట్ ఇన్ యువర్ మైండ్. చిన్న అనుమానం మీ మైండ్లో ఉంటే మీరు బిలీవర్ కాదు, ఇంకా యూ బికమ్ ఎన్ అన్బిలీవర్. దేవుని యొక్క రక్షణ పథకం అర్థం చేసుకోండి దయచేసి. దీంట్లో మనం అబద్ధం ఆడవలసింది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ట్రూత్. చాలా మంది మనల్ని అడిగే ప్రశ్న, మీకు ఉన్న ప్రశ్న కూడా ఏంటంటే, ఏదేని వరంలో దేవుడు ఆ పండు ఎందుకు వచ్చాలా? తింటారని దేవుడికి తెలీదా? తెలిస్తే దేవుడు ఆ చెట్టు చుట్టూ కంచె ఎందుకు వేయలేదు కదండి? దేవుడు ఆ చెట్టు తీసి పారివచ్చు కదా. దేవుడు అసలు మంచి చెడ్డలు తెలియచేసే వృక్షాన్ని ఎందుకు మొలిపించాలా తోటలో? ఆ చెట్టు మొలకుండా ఉంటే మనం బాగుంటాం కదా అని మీరు అడుగుతున్నారు. దిస్ ఇస్ ఆల్ యువర్ డౌట్స్. ఈ డౌట్ మిమ్మల్ని మొత్తం డౌట్స్ లో గుంచేస్తా ఉంది. అందరికీ జరగదు. నేను చెప్తున్నా క్లియర్గా వినండి. దేవునికి ఆ చెట్టు మొలిపించాలని ఉద్దేశంతో ఆయన మొలిపించాడు. భూమి అయింది, మొలిపించొద్దని అనడానికి నువ్వు ఎవడవే? ఆయన ఇష్టం, తోట అయింది, రైట్? ఆయన ఒలిపించుకుంటాడు, మీ ఇష్టం, ఆయన ఇష్టం. నువ్వు అడగటానికి మనమే వాళ్ళు. అసలు భూమి అయింది, నా పాదుపేట అంటున్నాడు ఆయన. ఆయన భూమిలో ఆయన మొక్కలు వేసుకుంటాడండి. మన భూమిలో మనం మొక్కలు వేసుకోలేదా? ఎవడన్నా వచ్చి ఎందుకు అకస్మానస్ మొక్క వేసినాడు అడిగాడు? అడగలేదు. మన భూమి అలాగే మొత్తం భూ అంతా కూడా దేవుడి. ఏదైనా వరకు కూడా దేవుడిదే. అందులో మంచి చెట్ల మొక్క మొలిపించుకోవాలన్నది ఆయన ఇష్టం, మొలిపించుకున్నాడు. నీకే ఆదావుకి అవకి చెప్పాడు మీరు తినద్దు అని. తిన్న మానేశారు, తినకుండా ఉంటారా? ఆ దేవుడు సర్వజ్ఞాని కదా, ఆయనకి తెలియదా ఈయన పాపం తినేస్తారని? ఇప్పుడు చెప్తున్నారు ఆయన నిజంగా సర్వజ్ఞాని, ఆయనకి తెలుసు వీళ్ళ తింటారని. తెలిస్తే ఎందుకు తెప్పించాడు దేవుడు? తెప్పించాడు, దేవుడు ఇష్టం. మంది ప్రివెంటివ్ మెడిసిన్. మన పాలసీ ఏంటంటే, కోతిలో పడ్డాడు అంటే పడకుండా ఉంటే పోవాడు కదా, కోతిలో పడే వరకు ఎందుకు ఊరుకుంటావు? కాపాడేయాలి, ముందే కాపాడేయాలంట. దేవుడు అలా చేయడు, పట్టిస్తాడు. అది ఆయన ఇష్టం. దేవుని ఇష్టాన్ని కాదనడానికి మనకు ఎవరు? కాబట్టి ఆదాము అవ్వ పాపం చేస్తారని దేవునికి ముందే తెలుసు. ఎప్పుడు చెప్పండి తెలుసు దేవునికి? సృష్టి రవ్వంతయు చేయలేనప్పుడు, భూమి రవ్వంత లేనప్పుడు, భూమి ఆకాశం పర్లోకం కూడా లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు
మనుష్యుడు పాపం చేస్తాడని దేవునికి తెలుసు. ఇంకోటి చెప్పిన, నేను రక్షింపబడతానని ఆయనకి తెలుసు. నేను తల్లి గర్భంలో రూపింపబడకముందే రక్షణ ప్రణాళికలో నేను ఉన్నానన్న సంగతి ఆయనకి తెలుసు. హల్లెలూయా. భూమి కంటే ముందు నన్ను ఎరుగును దేవుడు. భూమి పుట్టక ముందు దేవుడు నిన్ను నన్ను ఎరుగును. ఈ 2022లో మనం మనుషులుగా భూమి మీద ఉంటామన్న సంగతి గాడ్ నోస్ ఈవెన్ బిఫోర్ అవర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వర్ బోర్న్. అమ్మ పుట్టక ముందు ఆదాము దేవుడి చేయకముందే దేవుడికి సొంతంగా ఉంటారని ఒకరిగా ఉంటారని తెలుసు. అంత పవర్ఫుల్ దేవుడు అండి మన దేవుడు. క్రియేటర్ ఈజ్ ద క్రియేటర్. వీళ్ళు పాపం చేస్తారని తెలుసు. ఆ పాపం చేసిన వాళ్ళు మారు మనసు పొందుతారని తెలుసు. పొంది బాప్తిసం పొందుతారని తెలుసు. తర్వాత మోకరించి ప్రార్థన చేస్తారని తెలుసు. ఆ ప్రార్థనకు సమాధానం కూడా దేవుడు ఇస్తాడని దేవుడికి తెలుసు. మనకి హల్లెలూయా. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఏంటంటే దేవుని చిత్తము చొప్పున మనిషి పడతాడని తెలిసి ముందే చెప్పాడు, నీవు దాని తిరుదినమున చచ్చెదవు. ఏమవుతావు? చచ్చెదవు. యు విల్ డై ఆన్ ద డే ఆన్ విచ్ యు ఈట్. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది ఏంటంటే, మరి ఆదాము అవ్వ తిన్నారు కదండి, మరి వాళ్ళకి చవ్వలేదు కదండి, మరి దేవుని మాట నిరర్థకం అయిపోయింది కదండి అని మీరు అడగబోతున్నారు అన్న సంగతి నాకు తెలుసు. అందుకే మీరు అడగకపోతే చెప్పేస్తారు. వీళ్ళు ఇక్కడ పండు తింటుంటే అక్కడ దేవుడు పరలోకంలో ఒక జంతువును పట్టుకొని దాన్ని వధించి దాని చర్మము తీసి మనిషికి సరిపడ్డ షర్ట్లు కుట్టించి బట్టలు డ్రెస్ కుట్టించి ఆ డ్రెస్ సంఖ్యలో పెట్టుకొని పరలోకం నుంచి కిందకు వచ్చాడు. వచ్చేటప్పుడు వీడు దాక్కుంటాడని తెలుసు దేవునికి. వీడు చెట్టు షర్ట్ ఉంటాడని తెలీదా? తెలుసు. చెట్టు షర్ట్ ఉంటాడు కనుక ఆదావు ఎక్కడున్నావు అక్కడ వరకు వచ్చి బహుశా దేవుడు చెట్టు అవతల దేవుడు చెట్టు అవతల ఆదావు ఉంటుంటాడు. లేకపోతే దేవుడికి తెలియదు ఆదావు ఎక్కడ దాకున్నాడు. తెలియదంటే మీరు కోడిపెట్టు కొట్టారు. కోడిపెట్టు ఎక్కడ ఉంటుందో మీకు తెలీదా? మీ ఆవు ఎక్కడ ఉంటుందో మీకు తెలీదా? వీటిలో అగ్గిపెట్టు ఎక్కడ ఉంటుందో మీకు తెలీదా? వీటిలో సూది ఎక్కడ ఉంటుందో మీకు తెలీదా? తెలుసు కదా. క్యాలెండర్ గుచ్చుతారు కదా, లేకపోతే ఎక్కడ కడతారు? ఎక్కడ కుడతారు? దారపురేలికి గుచ్చుతారు. ఆ దారపురేలు ఇంకో దగ్గర గుచ్చి పేరు కడతారు. అయితే రకరకాలు మీరు చేసే పనులు. ఈ పెళ్లి సంపాదనకి ఎంత ఉంటారు కదా, లేదా ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. ఇంట్లో తగ్గతారు. మరి పాస్టర్ల పని అది ఉన్నదంతా అబ్జర్వ్ చేయడమే. ఇంట్లో ఎంత బద్దకస్తులో చూడాలనుకుంటే ఎలా తెలుసా? ఇంటికి వెళ్ళగానే క్యాలెండర్ చూస్తారు. ఇవాళ 3వ తారీఖు, ఇంకా మార్చి క్యాలెండర్ అలా ఉందనుకోండి ఆ సార్లే. అంటే బద్దకమైన 3వ తారీఖు వచ్చినా సరే 3 రోజులు అయింది, కొత్త నెల వచ్చి అయినా సరే క్యాలెండర్ చెప్పలేదు కదా. పాస్టర్లు క్యాలెండర్లే చూడరండి. వాళ్ళ కింద మంచం కింద కుర్చీ కింద ఏముందో కూడా చూస్తారు. ఏముంటాయి తెలుసా? కొంతమంది మంచం కింద బీరకాయలు ఉంటాయి, అవి కూడా చూస్తారు. ఎవడ బీరకాయ కాడో ఎవడ బీరకాయ కాదో తెలియదు అనుకుంటారు. తెలియదు. డాడీ పట్టుకుంటే ఇదివరకు పూర్వకాలం డాక్టర్ చూడండి ఇలా డాడీ పట్టుకున్నారే నీకు టైఫాయిడ్ వచ్చిందని చూసుకో. ఇప్పుడు ఇన్ని టెస్టులు చేసినా చెప్పలేకపోతుంది. అంతే. పాస్టర్లు డాడీ డాక్టర్లు ఎవడ తాగుతాడో ఎవడ తాగడో ఎవడ ఖైదు తింటాడో ఎవడ ఖైదు తింటాడో తెలుసుకో. హల్లెలూయా. రైట్. దేవునికి అన్నీ తెలుసు. అందుకే ఆయన వచ్చేటప్పుడు చక్కటి షర్ట్లు పట్టుకొని కిందకు వచ్చాడు. ఆదావు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడ ఉన్నాడు. ఏ దాకున్నావే అన్నాడు. అడగడానికి అడగడం కానీ దేవుడు నిజంగా దేవుడు తెలీదా? తెలుసు. వీటి చెప్తుందామని కదండి. మన ఇంటికి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాక్లెట్ నాకు ఇవ్వ అని అడుగుతారు. నిజంగా ఆడిస్తే మనం తింటాం ఆ చాక్లెట్ తినవు. కానీ ఆడు ఇస్తాడు లేదు, ఇది బుద్ధి ఏంటో చూద్దామని మనం అలా అడుగుతాం. పెట్టి ఉందా లేదా అని అడుగు. అలాగే దేవుడు కూడా అడుగుతున్నాడు ఆదామని, నువ్వే తినొద్దారా పండుగ తినవేంటి తెలియనట్టు అడుగుతున్నాడు. దేవుడు తెలుసా అంటే నీకు తెలియచడం సార్. అప్పుడు ఆడు లేదు నాకు వస్త్రాలు పోయినట్టు అనిపించి దిగంబరుడై ఉంటే ఎవడని చెప్పాడు నీకు దిగంబరి?
నువ్వు దిగంబరం కాదు, నీకు నేను మహిమ వస్త్రాలు ఇచ్చి పంపించాను భూమి మీదకి. యు ఆర్ వేరింగ్ ది డ్రెస్ ఆఫ్ గ్లోరీ. మహిమ వస్త్రాలు ధరించుంటావు నువ్వు. అది పోగొట్టుకున్నావా? వెరీ గుడ్. ఇప్పుడు నీకు కావాల్సింది రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం ఇచ్చే వరకు నువ్వు ఆగాలి. అది తయారవ్వాలంటే యేసుక్రీస్తు రక్తంతో తయారవ్వాలి. చాలా టైం పడుతుంది, ఇంకా సంవత్సరాలు పడుతుంది. అందుకని అందాక నువ్వు ఇమీడియట్ గా సవ్వకుండా ఉండడానికి నీకు టాబ్లెట్ తెచ్చాను, క్లోరోక్విన్. ఇమీడియట్ గా సవ్వకుండా ఉండడానికి ఐ హావ్ బాట్ ఎ టెంపరరీ రిలీఫ్. ద టెంపరరీ రిలీఫ్ ఈస్ ద బ్లడ్. అక్కడ రక్తం కార్చిందే, ఏ జంతువు అయితే చర్మం ఇచ్చిందో ఆ జంతువు కార్చిన రక్తం వల్ల దేవుని శాపమును తిని దినమున చచ్చింది అన్నప్పుడు నువ్వు పండు తిన్నావు, అక్కడ జంతువు చచ్చింది. అది బలిదానం అంటే. ఇక్కడ ఆ ఈడు సవవలసింది అది చచ్చింది. కాబట్టి దాని చర్మం ఓడదీసి నీకు చొక్కాలు తీసుకొచ్చి ఇచ్చాడు వేసి. ఆ చొక్కాలు వేసుకున్నారు వీళ్ళందరూ. వేసుకున్న తర్వాత బాగానే బతికేశారు. దేవుడు పోమన్నాడు తోటలోంచి, వెళ్ళిపోయారు. తర్వాత బ్రతకడం నేర్చుకున్నారు. మొట్టమొదటి ఫెయిల్ అయ్యారు. మొట్టమొదట ఏం పని చేయడం మొదలెట్టారంటే ఆదాము అవ్వారు బట్టలు పోయి అనగానే సాబేలు దగ్గరికి వచ్చారు. సాబేలు డ్రెస్ కావాలన్నారు కదా కదా. ఎవరండి బట్టలు కుడతారు? టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టారు. ఏమిటి కుట్టమంటావు అడిగాడు టైలర్. టైలర్ దగ్గరికి వెళ్తున్నారు మీరు? వెళ్ళిన తర్వాత బట్టలు పట్టుకొని వెళ్తారా, లేకపోతే ఉట్టు రూమ్ కొట్టి వెళ్ళి టైలర్ దగ్గర కొలతలు ఇచ్చేసి మీరు బట్టేది సార్ అని అడుగుతాడు. అప్పుడేం చెప్తారు? బట్టలు తేలేదు, నువ్వు కుట్టాడు, ఇదేంతో కుట్టమంటావు కదా. నేను అలా వెళ్ళేవాడండి. మీరు అందరూ బట్టలు పట్టుకెళ్ళి మీరు ప్యాంటుకి షర్టింగ్ వేసి చెప్తే నేను అలా వెళ్ళేవాడు కాదు. నేను టైలర్ దగ్గరికి వెళ్ళి కొలతలు ఇచ్చేసి మరి బట్టలు వేసారని నువ్వు కూడా అనేవాడు. నా బట్టలు ఎవడు కొనేవాడు అనుకుంటాను? వాడే కొనేవాడు. నువ్వు ఒక నల్ల ప్యాంటు ఒక తాను తీసుకో, తెల్ల షర్ట్ ఒక తాను తీసుకో. అది తీసుకొని ఎన్ని షర్ట్లు వస్తాయి, ఎన్ని ప్యాంట్లు వస్తాయి కుట్టే. కాబట్టి 6 7 కుట్టేసేవాడు ప్యాంట్లు, 6 7 షర్ట్లు కుట్టేసేవాడు. అన్ని పట్టుకొని ఇట్లు ఇచ్చేసి పక్కన డబ్బులు ఇచ్చేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు యూనిఫామ్ బ్లాక్ షర్ట్ ప్యాంటు వైట్ షర్ట్, ఇంకేమి లేదు అంటే అవే. ఎందుకంటే షాప్కి వెళ్ళి కలర్స్ వేయించుకున్నంత ఓపిక నాకు లేదమ్మా. కాబట్టి దేవుడు పెట్టినారు. ఇప్పుడు ఒకవేళ ఆదాము అమ్మని టైలర్ ఏం తెచ్చావయ్యా కుట్టడానికి అని అడిగితే టైలర్ దగ్గరికి ఆదాము అమ్మ ఏం పట్టుకెళ్ళారు చెప్పండి. అంజూరు బాగా అంజూరు చెట్టుకి మనకు అంజూరు చెట్టు వస్తుందని ఆకులు చూసారు. ఎవరు ఆకులు వేస్తుంది? ఆకులు పట్టుకెళ్ళారు, అంజూరు ఆకులు కదండి. అంజూరు ఆకులతో కుడితే అసలు నిలబడుతుంది. ఇస్తరకు లేదు కొన్ని ఏదో నిలబడదు, అస్సలు నిలబడదు. అందుకే దేవుడు అంటే లెదర్ జర్కిన్ పట్టుకొచ్చాడు కదా, లెదర్ జర్కిన్స్ పట్టుకొచ్చాడు ఇద్దరికి. అది వేసుకుంటారు వాళ్ళు, అవి వేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు కూడా యానిమల్స్ చెప్పి తర్వాత డ్రెస్సులు వాళ్ళ కుట్టుకొని ఉంటారు, నేర్చుకుంటారు. కాబట్టి దేవుడు ప్రియపెట్టారా, ఇప్పుడు గాడ్స్ ప్లాన్ నెరవేరడం మొదలు పెడుతుంది. దేవుని చిత్తం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు లోకంలో భూలోకానికి వచ్చి మనుషుల వలె జీవించాలా అన్నది ఆయన ప్లాన్ లో ఒకటో స్టెప్. హీ వాంటెడ్ టు కమ్ అండ్ లివ్ విత్ us. అది ఆయన డిజైర్. ఎక్కడికి వచ్చి? భూమి మీదకి వచ్చి. మరి ఎలా రావాలి? మనిషి శరీర రూపము ధరించి, మానవుని శరీరము ధరించి రావాలన్నది ఆయన కోరిక. కానీ మానవ శరీరం ధరించి భూమి మీదకి పరిశుద్ధుడుగా రావడం అసంభవం. To be born as a man in this world without sin is impossible. అందుకని దేవుడు ఒక పెద్ద ప్రణాళిక వేసింది. ఇంపాసిబుల్ అనగానే మీకు డౌట్, ఎందుకంటే ఇంపాసిబుల్ అని చెప్పచ్చు కదండి, అడగచ్చు కదండి, అడగలేండి కదా. వై ఇట్స్ ఇంపాసిబుల్?
తండ్రి యొక్క పాపము కుమారుడికి వస్తుంది, తాత యొక్క పాపము కుమారుడికి మనవడికి వస్తుంది. అంతకంటే ముందు మొత్తారిగా పాపము మూడో తరవడికి వస్తుంది. అంతకంటే ముందు ఉన్న తాత యొక్క పాపము కూడా ఏ పార్ట్ ఆఫ్ ఇట్ షల్ కమ్ టు ద ఫోర్త్ జనరేషన్. అంటే తండ్రి యొక్క పాపము పిల్లల మీదకి 4 తరముల వరకు వస్తుంది. అదే తండ్రి చేసిన మేలు దీవెనకరమైంది ఏదన్నా చేస్తే 1000 తరముల వరకు అది వస్తుంది. కాబట్టి మన ఫోర్ ఫాదర్స్ చేసిన పుణ్యకార్యాలను బట్టి మనకి దీవెనలు వస్తాయి. తాత చేసిన 1000 తరాలు, అంతకంటే అంటే 1000 తరాల ముందు తాత చేసిన వేళ్ళు కూడా నాకు వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి, రైట్. కానీ పాపము 4 తరాల నుంచి వస్తుంది. ఈ 4 తరాల్లో పాపము లేని మనిషి ఉండాలి. అప్పుడు వాడి కుమారుడిగా కానీ మనం పుట్టినట్టయితే మనం కూడా దోషరహితులుగా పుట్టగలం. కానీ 4 తరాల పాపం లేని 4 తరాల్లోనూ పాపం ఉంది. మొత్తం ద హోల్ హ్యూమానిటీ ఈస్ కంటామినేటెడ్. ఇప్పుడు ఎలాగా? అందుకని దేవుడు ఒక కొత్త ప్రణాళిక వేసాడు. ఏమిటంటే తండ్రి లేకుండా కన్యక గర్భంలో జన్మించాలన్నది గాడ్స్ న్యూ ప్రపోజల్. గాడ్స్ ప్రపోజల్ ఏంటంటే కన్య గర్భాన్ని జన్మించినట్టయితే తండ్రి యొక్క పాపము ఆయన మీదకి రాదు. మరి తల్లి పాపం పిల్లల మీదకి ఎప్పుడు రాదు కదండి. తండ్రి పాపం పిల్లల మీదకి ఎప్పుడు రాదు. మరి తల్లి పాపం ఎవడు భరించుకోరా? ఏ తల్లి పాపం చేస్తే ఆ తల్లి తన చేసిన పాపము వాళ్ళ అమ్మ చేసిన పాపంలో కొంత ఎప్పుడు బతుకంతా మోసుకోవాల్సిందే. దేవుడు అలా పెట్టాడు రూల్. మగవాడు చేసిన పాపంలో కొంత బాగా వాడి కొడుకు భరిస్తారు 4 తరాల వరకు. ఆడది చేసిన పాపం ఆడది భరించుకోవాల్సిందే. కాబట్టి పాపము లేని ఒక కన్యక కావాల్సి వచ్చింది దేశానికి. ఆ కన్యక కోసం అని చెప్పి దేవుడు ఎక్కడ దొరుకుతుందని ఆ మరియమ్మ దగ్గర నుంచి మొదలెట్టి వెనక్కి వెళ్ళాడు. మరియమ్మ దగ్గర నుంచి మొదలెట్టి వెనక్కి మనం ఏం చేస్తాం? అబ్రహాము దగ్గర మొదలెట్టి మరియమ్మ దగ్గరికి వస్తాం. దేవుడు అలాంటి కాదు, ఈ గోస్ ఆన్ ది రివర్స్ వే. ఈ మరియమ్మ కన్యక పర్ఫెక్ట్ లేడీ టు గివ్ బర్త్ టు సేవియర్. కాబట్టి ఈవిడ దగ్గరికి ఈవిడ తండ్రి హేలే దగ్గర నుంచి ఇంకోటి అలా అబ్రహాం దొరికాడు అక్కడ. అప్పుడు అబ్రహామును పట్టుకున్నాడు. అబ్రహామా, నువ్వు ఆదావులా కాకుండా మాట వింటావా? డు యు ఒబే, డు యు లిసన్? ఇప్పుడు ఇక్కడ దేవుడు అడిగిన మాట అబ్రహాము వినాల ఒకటి, రెండోది విధేయుడవ్వాల. టు లిసన్ అండ్ టు ఇంప్లిమెంట్. వినడం వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. మనం వింటాం ఎస్ఆర్ అంటాం, నో ఇంప్లిమెంటేషన్ కదా. ఒక తండ్రి కొడుకుని పిలిచి నా తోటలోకి వెళ్ళి పని చేయాలన్నట. ఆ కొడుకు అన్నాడు అలాగే డాడీ వెళ్తానని చెప్పి వెళ్ళలేదంట కూర్చొని. మనం చాలా మంది అలాంటి వాళ్ళే. అమ్మ నాన్న చెప్పిన పని వింటాము కానీ ఆ పని చెయ్యం. ఇప్పుడు ఎలాగుందంటే 90% వినరు. సపోజ్ ఇఫ్ ఐ గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సంథింగ్ టు లిసన్, జాగ్రత్తగా వినండి అని చెప్పారు కదా, 90% వినరు. హ్యాబినిషియో అంటారు దాన్ని. బిగినింగ్ లోనే డిఫాల్ట్. సో దాన్ని హ్యాబినిషియో డిఫాల్ట్ అంటారు. విని దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే దట్ ఈస్ సెకండ్ డిఫాల్ట్. అందుకని ఆదామును పిలిచినప్పుడు దేవుడు 2 టెస్టులు పెట్టాడు. రే నువ్వు లిసన్, డు యు ఒబే మీ ఆర్ డు యు డిసగ్రీ విత్ మీ? అబ్రహాము ఎస్ ఐ విల్ ఒబే అన్నాడు. అప్పుడు దేవుడు వెంటనే ఎవరన్నా తెలుసండి, నీవు నా మాట విని నేను చెప్పే విధంగా నువ్వు చేస్తే దేర్ ఆర్ 2 things.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఏమంటాడు? ఐ విల్ బ్లెస్ యూ. రెండో మాట కూడా దేవుడు చెప్పాడు వెంటనే. అదేంటి తెలిసిన? ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్ టు నేషన్స్. నిన్ను అనేక జనములకు ఆశీర్వాద కారకుడుగా చేస్తాను, ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగా చేస్తాను. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాను అన్నది ఒకటి, నిన్ను ఆశీర్వదించేవాడిగా చేస్తాను. ఎవరిని? జనములను. హి సెడ్ నేషన్స్. అనేక రాజ్యములలో ఉన్న జనాల్ని ఆశీర్వదించడానికి యూ విల్ బి ద కాజ్, కారణము అని దేవుడు చెప్తే అబ్రహాము చేస్తాడు. అప్పుడు దేవుడు చెప్పడం మొదలెట్టాడు, నీ స్వజనమును నీ స్వదేశమును విడిచిపెట్టుము. మొదటిది కదా, నీ జనాలు వదిలే. ముందు అమ్మ బాబు తాత మొత్త తాడు ఏడు చెత్త చెదర ముందాలు వదిలే. వాళ్ళందరూ కూడా విగ్రహాల దిగులు వాళ్ళు వదిలే. ఒకవేళ మనం విగ్రహాల దిగులు అనుకోండి, మీరు మీ జనాన్ని వదిలిపెట్టగలరా? వదిలిపెట్టలేరు కదా. మా వాళ్ళు మేము వదలలేమంటే, మా వాళ్ళు ఎంత గెంతుతారంటే ఆపాకు పట్టుకొని మేము కూడా గెంతుతామండి కదండి. అదే అది కూడా ఎక్కువ తెలుపుకోవడం ఏంటంటే, ఇలా నాలుగులు ఇలా కూర్చేసుకున్నాడు, ఎవడో ఇలా పెట్టుకున్నాడు అంటే ఆడ వెనకాల నీరు ఎట్టుకొని బిందెట్టుకొని ఒక్కోసారి దానికిలో ఎవడు పొడుచుకోమన్నాడు దబ్బలం పెట్టి. అదే కళ్ళల్లో పొడుచుకుంటే పాలే, పడబట్టే 2 కళ్ళల్లో పొడిసింది. అబ్రహాము నీ స్వజనాన్ని వదిలేంటే అని వదిలేసాడు. అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. నాటొక్కడే వచ్చాడు. అడిగారు, మరి బాబు నువ్వు వెంట ముందు నీ గోడ నేను వచ్చేస్తాను. వీళ్ళంతా నాకు వద్దు హాల్లో ఆ తెర కొద్ది ఏళ్ళు అందరూ వదిలేసి అందరూ కూడా వచ్చేసారు. దేవుడు సెపరేషన్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. నువ్వు విగ్రహాల దిగులతో కలిసి ఉండద్దు, సపరేట్. ఈ దేవుడు చెప్పిన మాట నేను చెప్పింది కాదు. కాబట్టి సపరేట్ అయిపోవడమే. అబ్రహాం సపరేట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత హారర్ వచ్చేసాడు. హారర్ దగ్గర ఆయన చచ్చిపోయాడు, గొప్ప బాధ పెట్టేశాడు. ఈ ప్రొసీడెడ్ టు హిస్ ప్రామిస్డ్ ల్యాండ్. అక్కడి నుంచి వాగ్దానం చేయబడిన భూమిలోకి అబ్రహాం వచ్చింది. కాబట్టి అబ్రహాం దేవుడు వచ్చాడు. 12 గోత్రాలు చేశాడు. ఒక్కొక్క గోత్రాన్ని చెక్ చేశాడు ఆయన. ఒక్కొక్క గోత్రాన్ని వదిలేశాడు. రూబేను గోత్రం వదిలేశాడు. మంచిది కాదు, వ్యభిచారి. షిమ్యోను గోత్రం వదిలేశాడు, అందరిని పొడిసి పారేసేవాడు షిమ్యోను. లేవి గోత్రాన్ని కూడా వదిలేశాడు. మీరు యాజకులు అవ్వండి కానీ నాకు నేను పుట్టడానికి మీరు పనికిరాని పుట్టని వదిలేశాడు. 4వది యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు దేవుడు. ఆ యూదా గోత్రంలో డిసెండెంట్స్ వరుసగా లెక్కేసుకున్నాడు. కన్యమరియమ్మ దగ్గరికి వచ్చేసరికి అక్కడ పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన ఈ లోపల మనతో కలిసి జీవించాడు. 30 సంవత్సరాలు ఆయన ఒంటరికి పని చేశాడు. 30 సంవత్సరాలు ఆయన తల్లికి విధేయుడై పనిచేశాడు, తండ్రికి విధేయుడై పనిచేశాడు. 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 30 ఏళ్ళు అయిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేస్తాం కదా మనం, బిస్కెట్ కదా, బిస్కెట్ పెట్టి వేసే కూడా. నా తండ్రి పని చేయాలనుకున్నాడు. బయటకు వచ్చి అతను తమ్ముళ్ళు ఎదిగారు, అప్పచెప్పాడు తల్లికి. బయటకు వచ్చేసిన తర్వాత శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులు యేసు ప్రభువుని బాగా తెలుసుకుంటారు అనుకున్నాడు. శిష్యులకి రక్షణ ప్రణాళిక చెప్పాలనుకున్నాడు ఆయన. ఒక్కొక్కసారి శిష్యులు అనేవారు, దేవుడు సర్వాధిపతి అయిన దేవుని కుమారుడిని అనేవారు. పేతురేళ్ళు అందరూ అన్నారు చాలాసార్లు. అనగానే యేసయ్య ఏమనుకున్నాడంటే, ఆహా వీళ్ళు ఇప్పుడు మెచ్యూర్ అయ్యారు, వీళ్ళు ఇప్పుడు దే ఆర్ స్పిరిచువల్లీ ఎనఫ్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ గాడ్స్ సాల్వేషన్ ప్లాన్. దేవుడి రక్షణ పథకం అర్థం చేసుకునే స్థాయికి వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగారు. చెప్పేద్దాం అనుకునేవాడు. చెప్పేసి ఆయనకు చెప్పేవాడు, సిలువ వేయబడతాడు, మనిషి కుమారుడు మనుషుడి చేతికి అప్పగింపబడి సిలువ వేయబడబోచున్నాడు అని చెప్పి చెప్పగానే శిష్యులు ఏమనేవారంటే,
ఇది నీకు దూరం ఎవరు కాక ఒకసారి అన్నాడండి. 2 సార్లు ఏమైందంటే ఆ మాట వారికి మరుగు చేయబడదు. ఆ మాట గురించి వారు ఆయన అడగ వెరచిరి. మరుగు చేయబడిందంటే అడగలేదు కాదు. ఏంటి రక్షణ పథకం అంటున్నాడు ఈయన అని అడగలేదు. మీరు కూడా అంతే, మీరు అడగరు, డౌట్ మనసులో పెట్టుకుంటారు. ఆ డౌట్ క్లారిఫై అవ్వదు. మీకు డౌట్ పెట్టుకుంటే మీరు సాక్ష్యం ఏం చెప్తారు ఇంకా కదండి. దేవుడు ఉన్నాడో లేడో అని మీరు డౌట్ ఉంటే మీరేమి దేవుడు నమ్ముతారు? ఆయన నువ్వు నమ్ము వారు ఉన్నాడని మీరు తెలుసుకోవాలని కదా అంటాడు వాక్యంలో. మీరు సాక్షి చెప్పే ముందు దేవుడు ఉన్నాడు అని నమ్మకపోతే మీరే సాక్షి చెప్తారు. అసలు దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మకపోతే ఆ లేనోడికి ప్రార్థన ఏం చేస్తారు మీరు? రైట్, లేనోడికి ప్రార్థన చేయగలరు? చేయలేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం కనుక ఆయన వింటాడని నమ్ముతున్నాం కనుక ప్రార్థన చేస్తున్నావు. దేవుడు వింటాడో లేదో నేను ప్రార్థన చేస్తున్నానంటే అయ్యగారు ఆయన వింటాడో లేదో నాకు తెలియదు. అయ్యగారు ప్రార్థన చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం బట్టి చాలా సమాధానం రావట్లేదండి. ఎందుకు వస్తుంది? నీకు విశ్వాసం లేదు. నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మకపోతే ఆ దేవుడు నీకు ఎందుకు పలుకుతాడు? దేవుడు ఉన్నాడని తెలియకపోతే, ఆ దేవుడిని మీరు పేరెంట్ పెరగకపోతే, యేసయ్య అనకపోతే ఎందుకు పలుకుతాడు? మీరు బయటకు వచ్చారనుకోండి, గేట్ దగ్గర నిలబడి అయ్యారు అన్నారు అనుకోండి. దాన్ని అందరూ ఇక్కడ అయ్యారు అంటున్నారు. మీరు అందరూ మంచిదే, అయ్యగారు అంటారు. ఇంటికి వచ్చారు, బయటకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు వచ్చారు అనుకోండి. మీరు అయ్యగారు అంటే నేను వస్తారనుకున్నాను బయటికి. నేను ఎక్కడ ఉంటాను అనుకున్నారు మీరు ఈ కొసరే గేట్ దగ్గర ఉంటే నేను ఆ మూలలో ఉంటాను. ఎక్కడో దానికి 60 తలుపులు దాటుకొని రావాలి, నా దగ్గరికి రావాలి. అన్ని తలుపులు వేసేసామంటాయి కాబట్టి మీ స్వరం నాకు వినబడదు, నేను రాదు. కాసేపు అయ్యగారు అనుకుని వచ్చేసారు. ఇంకా లాభలేదు పలకడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో చెప్తున్నారు, అయ్యగారు ఇంటికి వచ్చేవాడు ప్రార్థన చేసుకుంటారు. పిలిచేవాడు గేట్ దగ్గర నుంచి, అయ్యగారు అంటాడు పలకలేదు, అయ్యగారు అంటాడు పలకలేదు. ఇంక పలకలేదు వెళ్ళిపోయారు కదా. మీకు నేనే పలుకుతాను. మీకు ప్రార్థన చేసినప్పుడు అంతే, ఆయన పలుకుతాడని, ఆయన ఉన్నాడని మీరు నమ్మితే, మీరు ఆయనకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. మీరు బయట నిలబడి ఆ గేటు రాయించుకుని కొట్టేసారు అనుకోండి, టంక 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 మరి వేరగాలతో ఆవిడని పరిగెట్టుకు వస్తుంది ఎవరు అనేసి. ఎవరు మీకు పిలిచే వాయిస్ ఉండాలి, అలాగే మీకు టెక్నిక్ ఉండాలి. వీళ్ళు ఎలాగైనా సరే లాక్డౌన్ బయటకు నడిపించాలి. అప్పుడు వస్తారు, అప్పుడు పిలుస్తారు. అయ్యగారి గురించి వచ్చేవాడంటే ఈవిడ లోపలికి వచ్చి ఏదో వచ్చి రైట్ బయటికి పలానా వాడు వచ్చారంటే నేను బయటకి ఏటపై ఏమైంది చెప్తాను, ప్రార్థన తీసుకుంటాను. కాబట్టి మీరు దేవుడు ఉన్నాడని నమ్మటం లేదు, దేవుడు వచ్చి మీరు ప్రార్థన చేస్తాడని మీకు నమ్మకం లేదు, ఆయన సమాధానం ఇస్తాడని నమ్మకం కూడా లేదు. అందుకే మీరు ప్రార్థన చేస్తేనే చెవులు పూసుకున్నాడు ఆయన వెంట. మీ పాపములు మీకునో నాకునో మధ్యలో అడ్డుగా వచ్చే కనుక మీరు ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మన పాపములు ఆయనకి వరకు అడ్డుగా వచ్చేసాయి. అందుకే మనం పిలిచినా సరే ఆయనకి వినబడుతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు పాప క్షమాపణ పొంది ప్రభువుని క్షమాపణ అడిగి వారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన అడిగితే ఆయన ఎందుకు ఇవ్వడంటే కదా. నన్ను అడిగి వారికి నేను ఇవ్వకుంటుంటారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు అడిగి ఉండగా నేను మంచివాడిని అయ్యి ఉండి మీకోసం నేను మంచి ఈవులు ఇవ్వనా? అడిగి ఊహించి వాటికంటే అత్యున్నతముగా ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇంతకీ మీ రక్షణ సువార్త ఏంటంటే, ఎందుకు మీరు రక్షింపబడటం లేదంటే మీరు మీ పథకాన్ని రక్షణ సువార్తలో తోసేస్తున్న తప్పు. మరి ఏం చేయాలి? దేవుని పక్షంగా ఆలోచించండి. ఆయన వేసిన రక్షణ పథకాన్ని మీరు స్వీకరించండి. దట్స్ ఆల్. దేవుని రక్షణ పథకం ఏంటి? ఆయన కుమారుడు ఈ లోకంలో కన్యక గర్భంలో జన్మించి పరిశుద్ధ రక్తాన్ని శిలువలో కాల్చాడు. శిలువ రక్తంలో నాకు పాప క్షమాపణ ఉంది అని నేను నమ్మగలిగితే నా పాపములు క్షమించబడతాయి. ఒకసారి పాపములు క్షమించబడితే
దేవుని దృష్టిలో నేను పరిశుద్ధుడిగా అవుతాను, నీతిమంతుడిగా అవుతాను. అప్పుడు పవిత్రాత్మ నా దగ్గరికి వచ్చి నాతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేస్తాడు, సమస్తము నేర్పిస్తాడు. కానీ నువ్వేమనుకుంటున్నావండి, మీరేమనుకుంటున్నారండి? దేవుడు అలా చేసి ఉండకుండా ఉంటున్నావు. ఆయన సులువుగా చచ్చిపోకుండా ఉంటున్నావు. ఆయన బతికుండి మన దగ్గరికి వచ్చి కర్రట్టుగా ఆ శత్రువులందరూ చదివిపడేస్తే బాగుంటుంది. అండ్ యూ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. నీ పథకాలు, నీ ప్లాన్లు బాగుంటున్నాయి. దేవుడు మనకి ఇల్లు ఇచ్చేస్తే బాగుండు, గాడి ఇచ్చేస్తే బాగుండు, ఇది ఇచ్చేది నరేంద్ర మోడీలో చేస్తే బాగుంటుంది. నరేంద్ర మోడీ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు మీరు? అనుకుంటారా? ఇట్స్ నాట్ హ్యాపీ. ఎవరైనా హ్యాపీగా ఉన్నారనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఉన్నారనుకుంటారా? లేదు, మనమే హ్యాపీగా ఉన్నాం కదండి. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం, సీఎంఆర్కి వెళ్తాం, లేకపోతే జాంకాయలు కొనుక్కుంటాం, శివసత్తికాయలు కొనుక్కుంటాం, తింటాం. నరేంద్ర మోడీ శివసత్తికాయలు తినాలంటే ఏం చేయాలి తెలుసా? చెప్పండి, ఏం చేయాలి? డాక్టర్కి ఇంటింటి పెట్టాలి, శివసత్తికాయలు తినాలని రోజు అనుకోవాలి. డాక్టర్ చెక్ చేసి వచ్చి కొద్దిసారి మీకు దగ్గు వచ్చినట్టు అంత శివసత్తికాయలు తినకండి అంటే చచ్చినప్పుడు నాకు కావాలనుకుంటే నేనే చేస్తాను. స్కూటర్స్ డ్రర్రే వెళ్తాను, బండి దగ్గర ఆగుతాను, కరెక్ట్ ఏం చేసి శివసత్తికాయలు అంటారు, తెచ్చుకొని కోతిలా కలుసుకొని తింటారు, పూతలు పెట్టుకుని ఆయుష్. కాకుండా స్వతంత్రం మోడీకి ఎక్కడ ఉందండి? అవునా? మీ అందరికీ కూడా మోడీ స్వతంత్రం ఉంది. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ నాకు లేదు. ఎంత స్వేచ్ఛ కలిగి మీరు ఇంకా ఒకరిని ముడుచుకొని ఉంటున్నారు. మీరు ఎంత రక్షణ పథకం చాలా క్లియర్గా ఇచ్చినా సరే మీరు వినటం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యము లోపడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. 16వ వచనం. Why Jesus has to be born as a man? యేసు మనిషి వలె రక్త మాంసములతో ఎందుకు పుట్టాలి అంటే, రక్త మాంసములతో మనం చేసిన పాపములు క్షమించడానికి ఆయన పరిశుద్ధ రక్తంలో, పరిశుద్ధ శరీరంలో పరిశుద్ధ రక్తాన్ని చిందించాలా. హల్లెలూయా. అది దేవుని సంకల్పం, ఇది అది కాదు. ఈ ప్రణాళిక, ఈ ప్లాన్ గాడ్స్ ప్లాన్. మనమే చేయాలా, ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి, దానికి ఒబే అవ్వాలి. ఎస్ లార్డ్ అలా. మీరు ఉద్యోగాలు చేసారో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఉద్యోగాలు చేసి మీ బాస్ ఉంటాడు, ఎవడో ఒక బాస్, రిపోర్టింగ్ బాస్. ఆ బాస్ దగ్గరికి వెళ్ళి అస్తమానం నువ్వు మంచిడు కాదు, నువ్వు చెప్పినట్టే చేయను అంటే ఆ బాస్ ఏం చేద్దాం తెలుసు? చూసి 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 వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశాడు పొమ్మటాడు. నా దగ్గర గ్రామం దిగాడు. అదే మనం వెళ్ళి సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉంటారు సార్, రాజు మన వర్క్ అయితే అది అడుగుతుంది. వర్క్ గురించి అడుగుతారు, దేని గురించి అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? సార్ వర్క్ పట్టుకు ఏం కాదు సార్, ఒంట్లో ఎలా ఉంది సార్ అని అడగారు. సార్ హౌ ఆర్ యూ సార్ అని ఉదయాన్ని అడిగారు అనుకోండి, ఎంత కఠినాకి కూడా ఇది సరే అవుతుంది. కఠిన లేదయా ఈ మధ్య బాగుండటం లేదు, అడుగులో తెల్లది అడగట్లేదు అనడం. సార్ హీరో ప్యాకెట్ ఉంది సార్ నా దగ్గర ఇవ్వమంటారా? కొంచెం గ్లాసులో నీళ్ళు వేసుకుని నీళ్ళు తాగి చాలా నీళ్ళు వస్తుంది సార్. నాకు ఉంది ఉండదు సార్, తీసుకొద్దామో తీసుకొచ్చి ఒక హీరో ప్యాకెట్లో మంచినీళ్ళు ఇచ్చాం అక్కడ తాగాడు అనుకోండి. ఆ తర్వాత కొంచెం రిలీఫ్ ఎలాగో వస్తుంది. వచ్చింది అనుకోండి, వస్తే ఏం చేద్దండి, వాడు మన దగ్గర ఒక్క పిల్లగా పడి ఉంటాడు. హల్లెలూయా. అవును కదా? మీకు అక్కడి నుంచి వాళ్ళు ఎవరు పెట్టుకోరంటే సార్తే కదా. వై డోంట్ వీ ప్లాన్ లైక్ దట్? దేవుని దగ్గర కూడా ఎందుకు అలా చెయ్యి? దేవుని దగ్గరికి వెళ్ళి ఎస్ లాంటి వింటారు ప్రభు అని ఎందుకనో చెప్పరా? నేను మీకు ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, అది చాలా గర్విష్టి. ఆయన ఏం చెప్తాడంటే, మీ చోలో నువ్వు అలా లొంగకరా దేవుడికి, నువ్వు వెనక ఉండు, ఆడేం చేస్తాడో చూద్దాం, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, నీకెందుకు నేను ఉంటానుగా పక్కన అని మీ చెవులో చెప్తాడు. ఆ చెప్పి ఉండే సైతాన్ ఆడి పేరు. ఆ సైతాన్ మాటలు మీరు విని
దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. కాబట్టి మీకు వాక్యం అర్థం అవ్వట్లేదు. మీకు వాక్యం అర్థం అవ్వాలంటే మీరు దేవుని వైపు తిరగండి, దేవునికి విధేయులు కండి, ఆయన ప్రణాళికను మీరు స్వీకరించండి. ఎస్ లార్డ్, నీ ప్లాన్ గొప్పది, నాకు బుర్ర తక్కువ అయ్యి నేను ఎంతకాలం సైతాన్ని మాట విని ఇలాగ అయిపోయాను అని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని మాట ఎప్పుడైతే వింటానన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ముద్ర వేస్తాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కింద భాగంలో తీసి చూడండి. ముద్రింపబడి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ద మూమెంట్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసులో విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులై ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముద్రించి జీవ గ్రంథంలో మీ పేరు రాసి మీకు ఈ గ్రంథం అర్థమయ్యేటట్టు చేస్తాడు. మీరు బైబిల్ చదువుతుంటే మీకు అర్థమవుతుంది అనుకోండి, యు ఆర్ సేవ్, రక్షింపబడిన వాడు. బైబిల్ చదివితే మీకు అర్థం అవ్వట్లేదు, మీకు రక్షణ లేదు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. మీరు చదువుతున్నప్పుడు నాకు అర్థమైపోతుంది మీకు రక్షణ ఉందో లేదు. బైబిల్ని ఎలా విడగొట్టాలో మీకు కరెక్ట్గా తెలిస్తే మీరు రక్షింపబడిన వాళ్ళకి నాకు అర్థమైపోతుంది. కూడా సర్వీస్ అనుకోండి, మీకు అర్థం అవ్వదు, మీరు రక్షణలో లేరు. సో దేవుని బిడ్డలారా, మీరు క్రైస్తవులు అనిపించుకొని రక్షింపబడకపోతే you are worse than all the people in the world. క్రైస్తవులు అనిపించుకోకుండా ఉంటే అది వేరే సంగతి, వదిలేండి. మీరు if you say that you are a Christian and if you don't believe in the Bible, then you are the worst fellow. ప్రపంచంలో అధముడు ఎవడంటే వాడే అధముడు, మూర్ఖుడు అధముడు ఎవడంటే వాడి. ఇంకొక విషయం, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి చచ్చిపోయి నరకంలో పడితే ఏం సుఖం అండి? నరకంలో పడ్డ తర్వాత మీకు ఏం గుర్తు వస్తుంది తెలుసురా? ఎందుకు ఇక్కడ పడ్డావు? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాం కదా, మన మాస్టర్ గారు ఏం చెప్పలేదా అని అనుకుంటారు. అలాగే కానీ మీరు అనుకుంటే మీకు వెంటనే నరకంలో ఒక పెద్ద రేడియో ఉంటుంది, అది ఆన్ అవుతుంది. అక్కడ ఏం వినపడుతుంది తెలుసా? నేను ఇక్కడ చెబుతున్న ప్రసంగాలు మీకు వినపడతాయి. అక్కడ ఉంది రికార్డింగ్, చాలా పెద్ద రికార్డింగ్. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఈ వాక్యం నేను భూమి మీద ఉన్నప్పుడు వినలేదే అనుకుంటారు. అప్పుడు దేవుడు మీకు వీడియో చూపిస్తాడు. ఏంటి తెలుసా? మీరు ఇక్కడ వాక్యం అవుతున్నప్పుడు నీ పరిస్థితి ఇది. కాబట్టి పాస్టర్ గారు చెప్పినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి ఏమైంది? నీ ఆత్మ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. కాదు అంటే అప్పుడు దేవుడు కనికరం చూపించి ప్రభువా అంటే ఆయన కనికరం కనికరం చూపించడు, ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకు? ఆయనట ఒకవేళ కనికరం కరిగిన గుడ్డి కదా, జాలి గుడ్డి కదా అని గుడ్డి కరిగిపోతేమో అని ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ఉదరమునకు ఒక బంగారు కవచం తగిలించుకొని వస్తాడు. తెలుసండి మీకు? ఆ బంగారు కవచం ఎందుకు తగిలించుకోవడంటే మనస్సు కరెక్ట్గా ఉండడానికి. అంటే బంగారు క్యాస్కెట్ ఆయన వేసుకొని వస్తాడు. దానివల్ల నువ్వు రిక్వెస్ట్ చేసే రిక్వెస్ట్లకు వెంటాయి. ఆయన ఎంత సాధువుగా, ఎంత మృదువుగా సిలువలో వేలాడి మన కోసం విజ్ఞాపన చేశాడో, ఆయన జడ్జిగా న్యాయస్థానం మీద కూర్చుంటే మాత్రం అంత కఠినంగా తీర్పు తీస్తాడు. ఒకసారి
మీ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మీకు రక్షించే మార్గము వేరేది లేదు. వేరే చెప్పడం కాదు, హిందూ మతం కూడా ఇదే చెప్తుంది. ద మూమెంట్ యువర్ స్పిరిట్ డిపార్ట్స్ ఫ్రమ్ యువర్ బాడీ యు హ్యావ్ నో సాల్వేషన్. కర్మ అనుభవించవలసిందే అంటున్నాడు వేదంలో. ఈ కర్మను పడతావు. కర్మ అంటే నరకం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి, రక్షింపబడకుండా ఎవ్వరూ ఉండద్దు దయచేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి, తీర్చేసుకోండి డౌట్స్. యు ఆస్క్ మీ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నేను ఏమనుకోను, మీరు పూర్తిగా అంగీకరించే వరకు సమాధానించండి. అది పొంది రక్షింపబడే ఆనందంతో ఉండండి. వాక్యం షేర్ చేసుకోండి, మిగతా వాళ్ళకి వాక్యం చెప్పండి, మీ తోటోళ్ళకి వాక్యం చెప్పండి, మీ ఇంటి పక్కన వాళ్ళకి వాక్యం చెప్పండి. మీకు చెప్పే విధానం మీరు రక్షింపబడితే మీకు వస్తుంది. మీకు రక్షణ లేకుండా మీరు ఇలా చెప్పండి అలా చెప్పండి అని నేను చెప్పలేదు వెనకాల. బట్ వన్స్ యు ఆర్ సేవ్డ్, ద టాలెంట్ ఆఫ్ ప్రీచింగ్ అదర్స్ ఈజ్ యువర్స్. దేవుడే నేర్పిస్తాడు మీకు సువార్త ఎలా చెప్పాలి, అవతరాలకు ఎలా చెప్పాలి. ఆ తలాంతులు, ఆ దీవెనలు పొందండి. ఇంకా అనేక ఆశీర్వాదాలు మీకు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. అనేక మందిని ఇక్కడి నుంచి లేవదీయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు ఫిల్ యూ అరౌండ్ యూ విత్ ది స్పిరిట్. ఆయన ఆత్మతో మిమ్మల్ని అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు ఇష్టపడతలేదు. తప్పు మీ దగ్గర ఉంది. యు కమ్ అవుట్ ఫ్రమ్ ది షెల్. ఆ గుహలో నుంచి బయటకు రండి, ఆ కట్టుబాటులోంచి బయటకు రండి. దేవుణ్ణి బహిరంగంగా చెప్పే స్వతంత్రం మీకు ఉంది. ఆయన నేర్పుతాడు. ద స్కిల్స్ ఆల్సో హి విల్ టీచ్. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మీరు రక్షింపబడితే మీకు బైబిల్ అర్థమవుతుంది. మీరు రక్షణ సువార్త ఇతరులకు చెప్తారు. మీకు మనసులో ఏ విధమైన డౌట్స్ ఉండవు. ప్రశాంతికరమైన జీవితం ఉంటుంది. ఇంట్లో అగ్గి మీద ముగ్గులు అయిపోతున్నా సరే మీకు సేవ పుట్టినట్టు ఉండదు. మీ ఇంట్లో ఒకరి మీద ఒకరు పొడుచుకుంటారు అనుకోండి, కత్తులు ఎడుకొని పొడుచుకొని ఉండదు. మీకు మాత్రం సేవ పుట్టినట్టు ఉండదు కదా, ఏసీ రూమ్లో ఉన్నట్టు ఉంటుంది. యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను అలాగే ఉంటాను మా ఇంట్లో. ఎవడు తండ్రికి చచ్చినా సరే నాకు అనవసరం. ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యంలో ఆనందిస్తుంటారు. వీళ్ళు ఇక్కడ తిట్టు చచ్చిపోతుంటారు. ఊరికాడు బండుగడి కిక్కాడు బండుగడు పొడిచేసుకుంటారేమో అనిపించేస్తుంది. పొడుచుకొని అనుకుంటారు. పరలోకంలో ఉన్నాడు, ఇక్కడ రాదు. సో వీళ్ళల్లో చిన్న తగులు, పక్క ఇంట్లో తగులు, అక్కడ తగులు, ఇక్కడ తగులు, బూతులు, గొడవలు అన్నీ అవుతుంటాయి కదా. ఎన్ని జరిగినా మీ ప్రశాంతత మాత్రం పోదు. రక్షింపబడ్డారనుకోండి, మీరు మీకున్న ప్రశాంతత ఎక్కడికి పోదు. అది కొట్టు చచ్చిపోతుంటే కొట్టుకొని మరకే నేను బాగుంటాను అంతే. దేవుడు కూడా అదే అంటాడు, నువ్వు బాగుంటావు కదా, నాకు సేవకుడు సాగు అవి తనుకొని పిసుకొని నువ్వు దూరం మధ్యలో అంటాడు. ఓకే, మీకు ఆ ప్రశాంతత ఉన్నదా? ఆ నెమ్మది ఉందా? లేకపోతే అస్తవాలు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, ఈ పని ఆందోళన కలవరం. మీ హృదయములను కలవరం పడనీయకుడి. నా తండ్రి ఇంట దేవుడు ఎందుగా మాట చెప్పి తెలిసిన ఇక్కడ తండ్రి సత్యవాడి గురించి మీరు కలవరం పడకండి. లేకపోతే తండ్రికి సత్యవాడు తమరు ఇంకో మాట చెప్పాడు వేసుకో. మృతులు తమ మృతులను పాతి పెట్టకొనని ముడి కదండి. మీరేం చేయాలి? మీరు నన్ను వెంబడించాలి కదా. జబదేవ్ కుమారులతో యేసు ప్రభు చెప్పిన మాట, లెట్ ద డెడ్ బరీ ద డెడ్ అన్నాడు. మృతులు తమ మృతులను, ఈ లోకంలో చచ్చిన వాళ్ళని పరలోకంలో చచ్చిన వాళ్ళు కప్పెట్టుకోవాలండి. ఈ లోకంలో చచ్చిన వాళ్ళని, ఫిజికల్గా చచ్చిన వాళ్ళని, భౌతికంగా చచ్చిన వాళ్ళని అంటే శవాలను, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళని కప్పెట్టుకోవాలండి. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు తర్వాత వస్తారనమాట. వాళ్ళని కప్పెట్టుకోలేదు. మీరేం చేస్తారు? మీరు నన్ను వెంబడించండి, జీవాధిపతి అయిన యేసును వెంబడించండి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి వారు కూడా తప్పకుండా రండి. వచ్చి వారం మనకి 8 గంటల వారు బాప్తిసాలు కూడా ఉంటాయి. రైట్,
ఈ విషయం కూడా చెప్తాను. జయప్రవేశం గురించి చెప్పాలి, అది కొంచెం గురించి దయచేసి తనలో వచ్చంటే ప్రార్థన చేసుకోండి. ప్రేమగా వేసుకున్నాము స్తోత్రాలు. రక్షణ ఉందో లేదో ఎట్లా తెలుసుకోవాలో మీరు దాన్ని విశదీకరించారు. రక్షణ పొందడం గురించి కూడా మీరు తెలియపరిచారు. దేవానికి స్తోత్రం. వాక్యం బోధపడుతుందో లేదో అనేది ఒక టెస్ట్ కింద మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు. బిడ్డలందరినీ కూడా వాక్యం పంచుకోవడంలో దాని మీద మీరే ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారు. ఇతరులతో వాక్యం పంచుకోవడం, నిన్ను గురించి ఇతరులకు చెప్పడం బిడ్డలకు నేర్పించుకొని వేడుకుంటున్నారు. ఇంకా అనేక మంది, లక్షలాది మంది రక్షింపబడవలసి ఉంది. సేవకులు కొద్దిగా ఉంటారు, పరివారం తక్కువగా ఉంటారు. ప్రభు కోత విస్తారం కలుగుతారు మీరు సెలవిచ్చారు. ఈ విస్తారమైన కోత పోయడానికి ఇక్కడ ఉన్న బిడ్డల్లో అనేక మందిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నారు. ఆత్మాభిషేకం వాడికి ఇవ్వండి, అనుమానాలు తీసేయండి. ప్రభు నీ వాక్యంలో మంచి